రేపే ఎంగేజ్‌మెంట్. ఆల్రెడీ పనులన్నీ జరిగాయి. రేపు ఈ టైం వరకు అంతా అయిపోతుంది. ఎవరు ఏం చెయ్యలేరు. ఓపిక పట్టు ఒక్కరోజు అన్నాడు కిరణ్. ఎంగేజ్‌మెంట్ రోజు రానే వచ్చింది. ఎంగేజ్‌మెంట్‌కి తనని రెడీ చేస్తుంటే కూడా ఫోన్‌లో మహేష్‌తో చాటింగ్ చేస్తూనే ఉంది మహా. మహేష్‌కి ఏమాత్రం డౌట్ రాకుండా చూసుకుంటున్నారు కిరణ్, మహాలక్ష్మిలు. ఎంత దాచినా పక్క ఊర్లోనే ఉండే మహేష్‌కి మహాలక్ష్మి వాళ్ళ ఊర్లో చాలా మంది స్నేహితులు ఉండటం వల్ల ఎవరో ఒకరి ద్వారా ఈ విషయం చేరిపోతుంది. ఇక్కడ ఎంగేజ్‌మెంట్ జరుగుతుండగానే అక్కడ మహేష్‌కి ఫోన్ చేసి చెప్పారు. మహేష్‌కి ఏమీ అర్థం కాలేదు. షాక్ అయిపోయాడు. మహాలక్ష్మి వేరే వాళ్ళతో ఈరోజు ఎంగేజ్‌మెంట్ చేసుకుంటుందా? పొద్దున్నే మెసేజ్ చేసింది. ఇది నిజం కాదేమో అని చాలాసేపు ఆలోచించాడు. ఫోన్ చేసి అడుగుదామని మహాలక్ష్మికి ఫోన్ కూడా చేశాడు. రింగ్ అవుతుంది. కానీ ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు. కిరణ్‌కి కూడా ఫోన్ చేశాడు. లిఫ్ట్ చేయలేదు. ఇంటి దాకా వెళ్ళి చూసి వస్తాను అన్నాడు. కానీ తల కొరివి పెట్టి 11 రోజుల దాకా బయటకు వెళ్ళకూడదని ఆపేశారు ఇంట్లో వాళ్ళు. మహేష్‌కి తల బద్దలవుతుంది. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. వెంటనే తన బెస్ట్ ఫ్రెండ్‌కి ఫోన్ చేశాడు. జరిగిందంతా చెప్పి వెళ్లి చూసి విషయం తెలుసుకొని రండి. అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పండి అంతే. మీరేం చెయ్యొద్దు. మహేష్ ఫ్రెండ్స్ బైక్ పైన మహాలక్ష్మి వాళ్ళ ఊరికి వెళ్లారు. వాళ్ళ ఇంటి ముందు నుండి వెళ్తూ ఇంటి వైపు చూశారు. ఫంక్షన్ జరుగుతున్నట్లు అర్థమవుతుంది. పక్కింటి వాళ్ళని మాటల్లో పెట్టి అడిగారు. మహాలక్ష్మి ఎంగేజ్‌మెంట్ అని చెప్పారు వాళ్ళు. వెంటనే మహేష్‌కి ఫోన్ చేసి నిజంగానే మహాలక్ష్మి ఎంగేజ్‌మెంట్ జరుగుతున్నట్లు చెప్పారు. మహేష్‌కి దుఃఖం కట్టలు తెంచుకుంది. అమ్మ చనిపోయి 5 రోజులు కూడా కాలేదు. ఎంతో బాధలో ఉన్న తనని ఓదారుస్తున్నట్లు నటిస్తూ ఇంత మోసం చేసిందని నమ్మలేకపోతున్నాను. ఇంకొకరితో ఎంగేజ్‌మెంట్‌కి సిద్ధమై నాకు ప్రతిరోజు ప్రేమ కబుర్లు ఎలా చెప్తుంది అని తనలో తానే రగిలిపోతున్నాడు. మోసపోయాను. ప్రేమలో మోసపోయాను. జీవితంలో ఓడిపోయాను అంటూ గట్టిగట్టిగా ఏడుస్తూ తన రూంలోకి వెళ్లి డోర్ వేసుకొని మహాలక్ష్మి లేనిదే నేను బతకలేను. అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా అనుకున్నాడు. చనిపోయే ముందు అమ్మకి కూడా మాట ఇచ్చింది. అయినా మాట తప్పింది. తన తల్లిదండ్రుల ప్రాణాల ముఖ్యం కానీ నా ప్రాణాలు తనకు అవసరం లేదు కదా! ఇలా ఆలోచిస్తూ బతుకుపై ఆశ కోల్పోయాడు. ఒకలాంటి నిస్పృహతో చావే నయమని నిర్ణయించుకున్నాడు. రూమంతా వెతికాడు. బ్లేడ్ కనిపించింది. మణికట్టు దగ్గర కోసుకోడానికి ట్రై చేస్తున్నాడు. అప్పటికే చాలా సేపటి నుండి మహేష్ కోసం వెతుకుతూ మహేష్ వాళ్ళ అక్క, బావ అతని డోర్ కొడుతున్నారు. ఎంతసేపటికి తలుపులు తెరవకపోవడంతో భయమేసి తలుపులు పగలగొట్టడానికి ప్రయత్నించారు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళేసరికి మణికట్టు దగ్గర నరం కోసుకొని పడిపోయాడు మహేష్. రక్తం పోతుంది. అందరూ ఏడుస్తూ మహేష్‌ని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఇదంతా చూస్తూ రగిలిపోతున్న అతని స్నేహితులు మహేష్ ఫోన్‌లో మహాలక్ష్మితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. మహాలక్ష్మిని, కిరణ్‌ని, వాళ్ళ ఫ్రెండ్స్‌ని చాలా మందిని ట్యాగ్ చేశారు. అంతేకాకుండా హాస్పిటల్‌లో మణికట్టు దగ్గర కట్టి ఉన్న మహేష్ ఫోటో కూడా అప్‌లోడ్ చేసి, దయచేసి ప్రేమించకండి, మోసపోకండి అంటూ అందరికీ షేర్ చేశారు. ఇదంతా మహేష్‌కి తెలియకుండానే జరిగింది. మహేష్ స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు పెళ్ళికొడుకు దాకా చేరిపోయాయి. ఎంగేజ్‌మెంట్ అయిపోయి భోజనాలు కూడా చేసేశారు. అప్పుడే తన ఫోన్‌కి వచ్చిన ఫోటోస్ చూసి షాక్ అయ్యాడు పెళ్ళికొడుకు. చుట్టాలందరూ ఉండగా ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియలేదు అతనికి. మహాలక్ష్మి వాళ్ళ నాన్నని పిలిచి అతని ఫోన్‌లోని ఫోటోలు చూపించి అందరి ముందు డిస్కస్ చేస్తే మీ పరువు పోతుందని పక్కకు పిలిచి మాట్లాడుతున్నాను.
ఆమె ఎవరినైనా ప్రేమిస్తే అతనికి ఇచ్చి పెళ్లి చేయాల్సింది. ఇలా చేయడం కరెక్ట్ కాదంకుల్. అనవసరంగా నా ఫీలింగ్స్‌తో కూడా ఆడుకున్నారు. నేను తనని చూడగానే ఎంతో ఇష్టపడ్డాను. చుట్టాలంతా వెళ్ళిపోయాక రాత్రి వరకు మా ఇంటికి రండి, మాట్లాడుకుందాం. మేము వెళ్తున్నాం అని చెప్పి తన పేరెంట్స్‌ని తీసుకొని వెళ్ళిపోయాడు. మహాలక్ష్మి వాళ్ళ నాన్నకి తల కొట్టేసినంత పనయింది. ఏదైతే జరగకూడదని అనుకున్నారో అదే జరిగింది. పరువు పోకూడదు అని ఎంత జాగ్రత్త ప్రయత్నించినా పోవాల్సిన పరువు పోయింది. ఇంక బతికి లాభం లేదు అన్నంత బాధపడిపోయాడు. ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక ఒక్కడే తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. ఎందుకో అనుమానం వచ్చిన కిరణ్ వెళ్లి కిటికీలో నుంచి చూస్తే ఫ్యాన్‌కి ఉరేసుకుంటూ కనిపించాడు. వెంటనే కిరణ్ డోర్ పగలగొట్టి వెళ్లి కాపాడాడు. "ఏం జరిగింది నాన్నా? ఎందుకిలా చేస్తున్నారు? మీ మాట విన్నది కదా తను." "వింటే ఏం లాభంరా? ఈ పెళ్లి జరగదు." వాడు దానితో కలిసి దిగిన ఫోటోలన్నీ నెట్లో పెట్టాడంట. అది పెళ్ళికొడుకే నాకు చూపించాడు. అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఇక నేను బతికి ఏమి ఉపయోగం? వెంటనే కిరణ్ ఫేస్‌బుక్ ఓపెన్ చేసి చూశాడు. వాడు పెట్టిన ఫోటోలు కనిపిస్తున్నాయి. పట్టరానంత కోపం వచ్చింది కిరణ్‌కి. వాడికి ఎంత ధైర్యం? ఇదేనా వాడి ప్రేమ? అంటూ మహాలక్ష్మిని పిలిచి ఆ ఫోటోలు చూపించాడు. తను, మహేష్ ఇద్దరూ కలిసి గోల్కొండ దగ్గర చాలా సన్నిహితంగా ఉండి నవ్వుకుంటూ దిగిన ఫోటో. ఇట్లా ఒక అమ్మాయి ఫోటోలు సోషల్ మీడియాలో పెడితే ఆమె పరువు పోతుంది అనే చిన్న ఆలోచన కూడా లేకుండా ఎలా చేయగలిగాడు? నేను తన గురించి ఎంత ఆలోచించాను? తనని మోసం చేస్తున్నానని రోజు నాలో నేనే కుమిలిపోతున్నాను. కానీ తను నా గురించి ఏమీ ఆలోచించకుండా ఇలా చేయడమేంటి అని చాలా ఏడ్చింది. ఇప్పుడు ఏడ్చి ఏం లాభమే? ఈ తెలివి వాడితో ఊర్లు తిరుగుతూ, నవ్వుతూ ఫోటోలు దిగినప్పుడు ఉండాలి అంటూ విరుచుకుపడ్డాడు మహాలక్ష్మి వాళ్ళ నాన్న. మహాలక్ష్మి ఏడుస్తూనే ఉంది. కిరణ్ మహాలక్ష్మి అకౌంట్ తన అకౌంట్ తీసేశాడు సోషల్ మీడియాలో. కానీ అప్పటికే ఆ ఫోటో చూడాల్సిన వాళ్ళంతా చూసేశారు. ఊర్లో అందరూ ఈ విషయం గురించి గుసగుసలాడుతున్నారు. అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి సర్ది చెప్పి వద్దాం అనుకొని కిరణ్ వాళ్ళ నాన్నతో కలిసి వెళ్ళాడు. అక్కడ మహేష్‌కి హాస్పిటల్‌లో మెలకువ వచ్చింది. అతను లేచాక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం ఎంగేజ్‌మెంట్ జరిగిన తర్వాత అబ్బాయికి కూడా ఈ విషయం తెలిసిందని, పెళ్లి దాదాపు ఆగిపోయినట్లే అని అతని స్నేహితులు చెప్పారు. "అలా ఎందుకు చేశార్రా? సోషల్ మీడియాలో పెడితే ఆమె పరువు పోతుంది కదా!" అంటూ మొదట బాధపడ్డాడు మహేష్. కానీ మనకు వేరే దారి కనిపించలేదని చెప్పాక, "సరే, ఆ అబ్బాయి నంబర్ నాకు కావాలి. ఫోన్ చేసి మాట్లాడతాను" అని అడిగాడు. స్నేహితులు అందరూ కలిసి ఎలాగో అలా ఫోన్ నంబర్ సంపాదించారు. కిరణ్ వాళ్ళు వెళ్ళలోగానే మహేష్ అతనితో ఫోన్‌లో మాట్లాడాడు. "హలో బ్రదర్, నా పేరు మహేష్. మహాలక్ష్మి లవర్‌ని. మీరు చూసిన ఫోటోలు వాస్తవమే. మహాలక్ష్మి నేను 3 ఏండ్లుగా ప్రేమించుకుంటున్నాం. తన పేరెంట్స్‌ని ఒప్పించడానికి కూడా ప్రయత్నించింది. కానీ వాళ్ళు బలవంతంగా ఎంగేజ్‌మెంట్ జరిపించారు. దయచేసి మమ్మల్ని క్షమించండి. తను లేకుండా నేను బతకలేను. నేను లేకుండా తను బతకలేదు. మీరు బలవంతంగా తనని పెళ్లి చేసుకున్నా ఆమె మనస్ఫూర్తిగా మీతో కాపురం చేయదు. దయచేసి మమ్మల్ని విడదీయకండి." అంతా విన్న పెళ్ళికొడుకు కిరణ్ వాళ్ళు వచ్చాక వాళ్ళు ఎన్ని విధాల సర్ది చెప్పినా ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఇక చేసేదేమీ లేక నిరాశగా వెనుదిరిగారు వాళ్ళు. మహేష్ ఫోన్ చేసిన విషయం కూడా పెళ్ళికొడుకు కిరణ్ వాళ్ళకి చెప్పేశాడు. మహాలక్ష్మి వాళ్ళ నాన్నకి మహేష్ అంటే విపరీతమైన కోపం పెరిగింది. "వాడిని ఏదో ఒకటి చెయ్యాల్రా, లేకపోతే దాని పెళ్లి జరగదు" అన్నాడు కిరణ్‌తో. "సరే నాన్నా, మీరేం టెన్షన్ పడకండి, చూసుకుందాం." మహేష్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాడు. మహాలక్ష్మికి చాలా సార్లు ఫోన్ చేశాడు. కానీ
ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. తన ఫేస్‌బుక్ డిలీట్ అయ్యింది. ఇదంతా కిరణ్ పనే అని మహేష్‌కి అర్థమైంది. మహాలక్ష్మిని ఎలాగైనా కాంటాక్ట్ చేయాలని చాలా ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. అప్పుడే మహేష్ వాళ్ళ ఇంటికి పోలీసులు వచ్చారు. "మహేష్ అంటే నువ్వేనా? నీ మీద కేస్ వేశారు. మహాలక్ష్మి వాళ్ళ నాన్నగారు. స్టేషన్‌కి రా" అంటూ తీసుకెళ్లారు. మహేష్ వెళ్ళేసరికి మహాలక్ష్మి వాళ్ళ నాన్న పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నారు. "వీడి వల్ల నా కూతురు పెళ్లి ఆగిపోయింది. నా పరువు అంతా పోయింది. కలిసి చదువుకున్నారు. స్నేహితులు కలిసి ఫోటోలు దిగారా? ఆ ఫోటోలు చూపించి లేనిపోనివి కల్పించి చెప్పి నా కూతురి పెళ్లి ఆగిపోయేలా చేశాడు. ఆ బాధతో నా కూతురు ఆత్మహత్య చేసుకోబోయింది. దీనంతటికి కారణం వీడే. వీడిని చావబాది ఇంకా నా కూతురు ఫోటోలు, వీడియోలు ఏమైనా ఉంటే డిలీట్ చేసి నా కూతురి జోలికి రావొద్దని గట్టిగా వార్నింగ్ ఇవ్వండి" అని చెప్పాడు పోలీసులతో. "లేదు సార్, మేము స్నేహితులం కాదు. ఈ విషయం ఆయనకు కూడా తెలుసు. దయచేసి మహాలక్ష్మిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి" అని కాళ్ళు పట్టుకొని బతిమాలాడాడు. "నా కూతురు నిన్ను ప్రేమించలేదు. నువ్వు నా కూతురు జోలికి రాకు. చస్తావు. ఆ మాట మీ కూతురిని చెప్పమనండి. చెప్తే అన్నీ డిలీట్ చేసి ఆమె జీవితంలో నుండి వెళ్ళిపోతావా" అని అడిగారు పోలీసులు. "నా కూతురు నిన్ను ప్రేమించలేదు. నువ్వు నా కూతురు జోలికి రాకు. చస్తావు. ఆ మాట మీ కూతురిని చెప్పమనండి. చెప్తే అన్నీ డిలీట్ చేసి ఆమె జీవితంలో నుండి వెళ్ళిపోతావా" అని అడిగారు పోలీసులు. "ఆమెను చెప్పమనండి ముందు" అన్నాడు మొండిగా. వాడి మాట విని ఒకసారి మీ అమ్మాయిని తీసుకొచ్చి వీడితో ఏ సంబంధం లేదని చెప్పించండి. ఎలా వాడికి మర్యాదలు చెయ్యాలో అలా చేస్తాం. మహాలక్ష్మి వాళ్ళ నాన్న కిరణ్‌కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి, "దాన్ని తీసుకొని నువ్వు కూడా రా ఇక్కడికి. తాడో పేడో తేల్చుకోవాల్సిందే" అన్నాడు. కిరణ్ మహాలక్ష్మికి అప్పటికే మహేష్ గురించి ఉన్నవి లేనివి కల్పించి చెప్పడంతో ఆమె మనసులో అతనిపై ప్రేమ పోయి ద్వేషం పెరిగిపోయింది. అంటే వాళ్ళమ్మ చనిపోయింది కాబట్టి నా తల్లిదండ్రులు చచ్చినా పర్లేదు. నేను మాత్రం అతనితో వచ్చేయాలి అనుకుంటున్నాడా? నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అంటారు కదా! అంటే అది నిజమైన ప్రేమ కాదు. నిజంగానే నా ఆస్తి కోసమే ఇదంతా ప్లాన్ చేశాడేమో. అందుకే నాతో బలవంతంగా ఆ తప్పు కూడా చేయించాడా? అంటూ తనలో తానే అన్నీ ఆలోచించుకుంటుంది. వాళ్ళమ్మ పేరు చెప్పి నన్ను ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తూ అతన్ని ప్రేమించేలా చేసుకున్నాడా? ఈ విధంగా ఆలోచిస్తున్న మహాలక్ష్మికి కిరణ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన విషయం చెప్పి, "ఇప్పుడు నీ మాట మీదే నీ భవిష్యత్తు, మా భవిష్యత్తు ఆధారపడి ఉంది. వాడితో నాకు సంబంధం లేదు. నేను వాణ్ణి ప్రేమించలేదు" అనే ఒకే ఒక్క మాట పోలీసుల ముందు చెప్పు. తర్వాత మేమేం చెయ్యాలో చేస్తాం అన్నాడు కిరణ్. 10 నిమిషాలుగా బాగా ఆలోచించుకొని, "పద అన్నయ్య వెళ్దాం" అని అంతా స్టేషన్‌కు బయలుదేరింది. స్టేషన్‌కి వెళ్ళగానే బయట నిల్చున్నాడు మహాలక్ష్మి వాళ్ళ నాన్న. "ఏం చెప్పాలో తెలుసు కదా! అది కాకుండా ఇంకా ఏదైనా చెప్పావనుకో, నీకు తల్లి తండ్రి ఎవ్వరూ ఉండరు. ఆలోచించుకొని మాట్లాడు." లోపలికి వెళ్ళాక మహాలక్ష్మి చూడగానే గట్టిగా ఏడుస్తున్నారు మహేష్. "మహా, నేను పోస్ట్ చెయ్యలేదు నీ ఫోటోసు. ఫ్రెండ్స్ పోస్ట్ చేశారు. నీ ఎంగేజ్‌మెంట్ జరుగుతుంది అని తెలియగానే చేతిపై కట్ చేసుకున్నాను. హాస్పిటల్‌లో స్పృహ లేకుండా ఉంటే నాకు తెలియకుండా నా ఫ్రెండ్స్ పోస్ట్ చేశారు. వాడేదో కట్టుకథలు చెప్తున్నాడు. ఏవి నమ్మకు" అంటూ చెవిలో చెప్పిన కిరణ్‌ని చూస్తూ, "ఇంకా ఏం కల్పించి చెప్తావురా నా గురించి? నిన్నే నమ్మాను కదరా! నువ్వు ఎలాగైనా ఒప్పిస్తావు అనుకున్నాను. ఇంతలా నమ్మించి మోసం చేస్తావని, వాడుకొని వదిలేస్తావని అనుకోలేదు. సార్, వాళ్ళ అన్నయ్యకి మా ప్రేమ గురించి మొత్తం తెలుసు. ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తానని కూడా అతనే మాకు చెప్పాడు. అతడు జాబ్ చేస్తున్నా అని అబద్ధం చెప్పి ఊరికే తిరుగుతుంటాడు సార్ సిటీలో. ఖర్చులకి డబ్బులు కూడా నన్ను అడిగాడు చాలా సార్లు" అంటూ పోలీసులతో చెప్తాడు.
మహేష్. ఇదంతా వింటున్న మహాలక్ష్మి వాళ్ళ నాన్న కిరణ్ వైపు కోపంగా చూస్తాడు. నేను నిన్ను డబ్బులు అడిగానా? అసలెవడ్రా నువ్వు? అన్ని కట్టుకథలు చెప్తున్నాడు. నాన్నా, ఏదోలా మనల్ని బ్లేమ్ చేయాలని చూస్తున్నాడు. అవునా? మహా, నేను చెప్పేవన్నీ అబద్ధాలా? లేక మీ అన్న చెప్తున్నాడా అబద్ధాలు? ఎవరికీ భయపడకుండా నిజం చెప్పు మహా. వింటుందా? మహేష్ వైపు కోపంగా చూసింది మహాలక్ష్మి. నేరుగా పోలీసుల వద్దకు వెళ్ళి, సార్, ఇతడు నా క్లాస్‌మేట్. మంచి ఫ్రెండ్ కూడా. తరువాత నేను బీటెక్‌లో ఉండగా ప్రపోజ్ చేశాడు. నా పేరెంట్స్‌కి ఇవన్నీ ఇష్టముండదు అని నేను ఒప్పుకోలేదు. తను కూడా లైట్ తీసుకొని ఫ్రెండ్స్‌లా ఉందాంరా అన్నాడు. కానీ తీరా నా ఎంగేజ్‌మెంట్ వచ్చేసరికి ఇలా మేము కలిసి దిగిన ఫోటోలను పెట్టి ఏవేవో కథలల్లి నా పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నాడు. మహాలక్ష్మి చెప్పిందంతా వింటున్న మహేష్‌కి ఒక్కసారిగా షాక్ తగిలినట్లు అనిపించింది. కిరణ్ తనకి ఎంతలా బ్రెయిన్ వాష్ చేశాడో అర్థమైంది. తనకు ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. విన్నారు కదా! ఇక వాణ్ణి ఏం చేస్తారో మీ ఇష్టం అన్నాడు మహాలక్ష్మి వాళ్ళ నాన్న. గట్. ఆ నవ్వు చాలా భయంకరంగా అనిపిస్తుంది అందరికీ. పిచ్చిగాని పట్టిందా ఏంటి వీడికి? అలా నవ్వుతున్నాడు. ఏంటి? అనుకుంటున్నారు అందరూ. మహాలక్ష్మినే చూస్తూ కింద పడి దొర్లుతూ మరీ నవ్వుతున్నాడు మహేష్. సార్, విన్నారా? సూపర్‌గా చెప్పింది కదా సార్! అంటూ విపరీతంగా పడి పడి నవ్వుతున్నాడు. వీడెవడో పెద్ద సైకోలాగానే ఉన్నాడు సార్ అంటున్న కానిస్టేబుల్‌తో, అవును, నిజమే అంటూ, సార్, మీ అమ్మాయిని పంపించండింక అన్నాడు ఎస్ఐ. మహాలక్ష్మి తల దించుకొని కిరణ్‌తో కలిసి బయటకు వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయినా కూడా నవ్వుతూనే ఉన్నాడు మహేష్. ఏంట్రా, మేము ఎదవల్లాగా కనిపిస్తున్నామా? ఏంటి ఆ పిచ్చి నవ్వులు? అని గద్దించాడు ఎస్ఐ. నవ్వక ఏం చేయమంటారు సార్? ఏడవమంటారా? ఇంతలా నన్ను నమ్మించి మరీ మోసం చేసిన వాళ్ళని చంపమంటారా? లేక మోసపోయినందుకు నన్ను చావమంటారా? అన్నాడు మహేష్ బాధగా. అంటే ఇప్పుడు ఆమె అబద్ధం చెప్పిందంటావా? నా ఫోన్ ఇవ్వండి సార్ ఒకసారి. అనిత నా ఫోన్ తీసుకొని అందులో మహేష్, మహాలక్ష్మి మాట్లాడుకున్న ఫోన్ కాల్స్ రికార్డ్స్ 2, 3 వినిపించాడు. అందరూ షాక్ అయిపోయి వింటున్నారు. అది ఆమె అతని ప్రేమని యాక్సెప్ట్ చేసినప్పుడు మాట్లాడిన మాటలు. అందరి నోర్లు మూతపడ్డాయి. మహాలక్ష్మి వాళ్ళ నాన్న మొహంలో నెత్తురు చుక్కలేదు. ఇవన్నీ రికార్డింగ్ చేసుకొని టైం వచ్చినప్పుడు బ్లాక్‌మెయిల్ చెయ్యాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు చూసారా? ఎస్ఐ గారు అంటున్న మహాలక్ష్మి వాళ్ళ నాన్నతో, సార్, మాకు మీ అన్ని తెలివితేటలు లేవు సార్. నేను ముచ్చటపడి మళ్ళీ మళ్ళీ వినడానికి మేము మాట్లాడుకున్న ప్రతి కాల్ ఆటో రికార్డ్‌లో ఉంటుంది. నేను తనకి దూరంగా ఉన్నప్పుడు లేదా మా మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడు ఇవే వింటూ ఉండేవాణ్ణి. అది నాకు ఒక అలవాటు. అందులో భాగంగానే రికార్డింగ్స్ అన్నీ నా ఫోన్‌లో ఉంటాయి. అంతేకాని బ్లాక్‌మెయిల్ చేయడానికి అయితే కాదు. అలాంటి పరిస్థితి మీరు తీసుకొచ్చారు అన్నాడు ఆవేశంగా. కానీ పోలీసులు మహాలక్ష్మి వాళ్ళ నాన్నకి బాగా పరిచయం ఉండడంతో అతని వైపే మాట్లాడారు. చూడు మహేష్, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. కానీ, కానీ ఆమె పేరెంట్స్ ఒప్పుకోనందువల్ల ఆమె మీ లవ్ బ్రేకప్ చేసుకుంటుందయ్యా. ఎంతమంది ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు? కాబట్టి మర్యాదగా ఆమె దారిన ఆమెను వెళ్ళనివ్వు. నువ్వు అక్కర్లేదు అనుకున్నాక వెంటపడి వేధించడం ఎందుకు చెప్పు? అది మంచి పద్ధతి కాదు. ఒక అమ్మాయిని వేధిస్తే చట్టాలు చాలా సీరియస్‌గా ఉన్నాయి. అమ్మాయిలకి న్యాయం చేస్తారు. నీ గురించి ఎవరు జాలిపడరు. అందుకే నీ మంచి కోసమే చెప్తున్నా. అమ్మ చనిపోయిందంటున్నావు. నీకు కూడా ఏమైనా అయితే మీ నాన్నని ఎవరు చూసుకుంటారు? నీ బతుకు నువ్వు బతుకయ్యా.
నిజంగానే నీకు డబ్బులు కావాలంటే చెప్పు. నేనిప్పిస్తాను. బోలెడు డబ్బు ఖర్చు పెట్టాను సార్ వాళ్ళిద్దరికీ. నాకు వాళ్ళు ఇచ్చేది ఏంటి బోడి డబ్బులు? నా దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ నిజాయితీ ఉంది, సంస్కారం ఉంది, విశ్వాసం ఉంది. వాళ్ళకది లేదు సార్. మీరన్నట్టు ఇది బ్రేకప్ అని అనుకోవచ్చు. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది సార్. ఎంగేజ్‌మెంట్ రోజు కూడా నాతో మెసేజ్ చేసి, నాకు ఐ లవ్ యూ చెప్పి ఎలా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది సార్. నాకు తెలియకపోతే నేను దూరంగా ఉంటే వేరే వారిని పెళ్లి చేసుకొని కూడా వాడితో సంసారం చేస్తూ కూడా నాకు మెసేజ్ పంపుతుందా? అన్న మహేష్ మాట పూర్తి కాకముందే అతని చెంప చెల్లుమనిపించాడు మహాలక్ష్మి వాళ్ళ నాన్న. ఎంత ధైర్యంరా రాస్కెల్! అందుకే ఇలాంటి చిల్లర వెధవల్ని దగ్గరకు రానివ్వను నేను. చూసారా ఎంత చీప్‌గా మాట్లాడుతున్నాడు వీడు? వీడిని పెళ్లి చేసుకుంటుందా నా కూతురు? ఎస్ఐ గారు, వీడు మంచిగా చెప్తే వినడు. ఫోన్ తీసుకొని అన్నీ డిలీట్ చేసి కుళ్ళబొడవండి అంటూ బయటకు వెళ్ళిపోయాడు. చూసావు కదా మహేష్, ఆయన ఎంత సీరియస్‌గా ఉన్నాడో? పెద్దవాళ్ళతో నీకెందుకయ్యా గొడవలు? కాంప్రమైజ్ అయ్యి ఆ ఫోటోలు, రికార్డింగ్స్ అన్నీ డిలీట్ చేసి చక్కగా దుబాయ్ వెళ్ళి నీ ఉద్యోగం నువ్వు చేసుకో. లేదు సార్. మహాలక్ష్మికి నేనంటే చాలా ఇష్టం. మా ఇద్దరి మధ్య అన్నీ అయిపోయాయి. మా అమ్మ తన కడుపులోనే పుడుతుందంది సార్. ఇప్పుడు తనని వదిలేస్తే మా అమ్మని కూడా వదిలేసుకున్నట్లే కదా సార్. తనతో ఒంటరిగా మాట్లాడించండి. తను తప్పకుండా మారుతుంది. తనకి బాగా బ్రెయిన్ వాష్ చేసి పంపారు సార్ ఇక్కడికి. నిన్ను కొట్టాలి అని నాకు లేదయ్యా. కానీ నువ్వు చాలా మొండిగా ఉన్నావు. నాకు తప్పెలా లేదు? అంటూ కానిస్టేబుల్ వైపు చూసి లోపలికి తీసుకెళ్ళండి అని సైగ చేశాడు. ఇంటికి వెళ్ళాక మహాలక్ష్మి వాళ్ళ నాన్న వాడు పోలీస్ స్టేషన్‌లో ఉన్నప్పుడే దీనికి పెళ్లి చెయ్యాలి అంటూ సంబంధాలు వెతికే బ్రోకర్‌ని ఐదుగురిని పట్టుకొని నాకు అర్జెంట్‌గా మంచి సంబంధం కావాలి. కట్నం ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. 2 రోజుల్లోనే 50, 60 సంబంధాలు వచ్చాయి. అందులో నుండి ఒక సంబంధం బాగా నచ్చి సెలెక్ట్ చేసుకున్నారు. ఆ పెళ్లి సంబంధమే శ్రీధర్‌ది. శ్రీధర్‌కి ఈ విషయాలు ఏమీ తెలియకుండా మహాలక్ష్మి వాళ్ళ నానమ్మ సీరియస్‌గా ఉందని ఏవో కథలు అల్లి హడావుడిగా పెళ్లి జరిపించారు. శ్రీధర్ వాళ్ళు కూడా ముందు వెనక ఏమీ తెలుసుకోకుండా అమ్మాయి బాగా నచ్చడంతో ఓకే అన్నారు. అంతే పెళ్లి జరిగిపోయింది. పెళ్లి జరిగేదాకా మహేష్‌ని పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు. రోజు కోటింగ్ ఇస్తూ అతని ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలు, రికార్డింగ్సు అన్నీ డిలీట్ చేయించారు. ఇలా మహేష్‌తో తన ప్రేమ కథ విషాదాంతం అవ్వడం గురించి గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు వాడు బయటకు వచ్చేశాడు. నా పెళ్లి జరిగిందని తెలిసే ఉంటుంది. మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తాడా అని ఆలోచిస్తూ తన గదిలో కూర్చొని టెన్షన్ పడుతుంది మహాలక్ష్మి. ఇలా మహేష్‌తో తన ప్రేమ కథ విషాదాంతం అవ్వడం గురించి గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు వాడు బయటకు వచ్చేశాడు. నా పెళ్లి జరిగిపోయిందని తెలిసే ఉంటుంది. మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తాడా అని ఆలోచిస్తూ తన గదిలో కూర్చొని టెన్షన్ పడుతుంది మహాలక్ష్మి. మహేష్ మీద కోపంతో పెళ్లికి ఒప్పుకుంది మహాలక్ష్మి. నిన్ననే వారి శోభనం కూడా జరిగింది. శ్రీధర్ చాలా మంచివాడు. అతనికి నేనంటే చాలా ఇష్టం. ఇక జరిగిందేదో జరిగిపోయింది. శ్రీధర్‌తో మనస్ఫూర్తిగా జీవితాంతం పంచుకోవాలి. తను నిన్న రాత్రి నన్ను తాకుతుంటే మొదట చాలా ఇబ్బందిగా, భయంగా అనిపించింది. మహేష్‌తో గడిపిన రాత్రి గుర్తుకు వచ్చింది. కానీ అది గడిచిపోయిన కథ. ఇప్పుడు గతం తవ్వుకున్నా ఎటువంటి ఉపయోగం ఉండదు. అందుకే శ్రీధర్‌తో మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నా. కానీ మహేష్ సైలెంట్‌గా ఉంటాడో, లేదా మళ్ళీ ఏదైనా నా గొడవ చేయడానికి చూస్తాడని భయంగా ఉంది. ఏం ఆలోచిస్తున్నావు మహా? అన్న శ్రీధర్ గొంతుతో ఉలిక్కిపడి చూసింది. మన పెళ్లైన రోజు నుండి గమనిస్తున్నా. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ డల్లుగా ఉంటున్నావు. ప్రాబ్లమ్ ఉంటే నాకు చెప్పు. షేర్ చేసుకో నాతో అన్నీ. మీ అమ్మానాన్నలు దగ్గర లేరని బాధపడకు.
ఆడపిల్లకు పెళ్ళయ్యాక అమ్మా, నాన్న, అన్నా, తమ్ముడు అన్నీ భర్తే. ప్రాబ్లమ్ ఏమీ లేదండి. కొత్త ప్లేస్ కదా! అంత ఫ్రీగా ఉండలేకపోతున్నా. అంతే. సరే మహా! సాయంత్రం బయట రెస్టారెంట్‌కి వెళ్లి డిన్నర్ చేద్దాం. ఓకేనా? ఓకే. పోలీస్ స్టేషన్ నుండి బయటికి వచ్చాక మహేష్‌కి తెలిసింది. తను స్టేషన్‌లో ఉండగానే వేరే సంబంధం చూసి పెళ్లి కూడా చేశారని. తన తిన్న దెబ్బలకు, తాలుకు గాయాలు నొప్పెడుతున్నా మహాలక్ష్మి చేసిన గాయం అంతకు 100 రెట్లు నొప్పిగా ఉంది. ఇంటికి వెళ్లి పడుకున్నా నిద్ర రావడం లేదు. పోలీసులు అన్ని రికార్డింగ్‌లు, ఫోటోలు డిలీట్ చేసినా తన మొబైల్‌లో అన్నీ భద్రంగా ఉన్నాయి. తను మాట్లాడిన మాటలు అన్నీ ఓపెన్ చేసి వింటున్నాడు. తాము మాట్లాడుకున్న ఆ మాటలు వింటుంటే కళ్ళలో నుండి నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. తమ పెళ్లి, పిల్లలు, వారి భవిష్యత్తు, తమ డ్రీమ్ హౌసు, విదేశాలకు టూర్‌లు, ఇలా ఎన్నో కబుర్లు, ముద్దులు, ముచ్చట్లు ఇవన్నీ మర్చిపోయి నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయావు మహా? ఇంతేనా నీ ప్రేమ? కబుర్ల వరకేనా? తల్లిదండ్రులను ఎదిరించలేకపోయావు? ఒప్పించలేకపోయావు? కనీసం ఇప్పుడే పెళ్లి కాకుండా కూడా ఆపలేకపోయావు? నా గురించి అంతా తెలుసు. నువ్వు కూడా వాళ్ళ మాటలు నమ్మి నన్ను మోసగాడిని అంటున్నావు. ఇలా ఆలోచిస్తూ తలపోటు మొదలైంది మహేష్‌కి. తల పగిలిపోయేలా ఉంది. దేవుడా! నా వల్ల కావడం లేదు. చావలేకపోతున్నాను. బతకలేకపోతున్నాను. ఏమిటి ఈ నరకం? నాకు బతికుండగానే ఏం పాపం చేశాను నేను? ప్రేమించడమేనా? నాకు జరిగిన అన్యాయంలో తప్పెవరిది? శిక్ష ఎవరికి పడాలి? ఏం శిక్ష వెయ్యాలి? నన్ను వదిలేసి తను హాయిగా ఇంకొకరిని పెళ్లి చేసుకోవటం న్యాయమేనా? కాదు. నాకు చాలా అన్యాయం జరిగింది. వాళ్ళే తప్పు చేసి నన్ను పోలీసులతో కొట్టించారు. నేను ఇది జీవితంలో మర్చిపోలేను. ముందుకు సాగలేను. ఎలా? ఏం చెయ్యాలి? చేస్తా. ఏదో ఒకటి చేసి నాకు వాళ్ళు చేసిన అన్యాయానికి శిక్ష పడేలా చేస్తా. అప్పుడే నాకు మనశ్శాంతి. మా అమ్మ ఆత్మకు శాంతి అని దృఢంగా అనుకున్నాడు మనసులో. శ్రీధర్, మహాలక్ష్మి చక్కగా రెడీ అయ్యి రెస్టారెంట్‌కి వెళ్లి భోజనం చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది శ్రీధర్‌కి. ఎప్పుడూ ఫ్రెండ్స్‌తో మాత్రమే వెళ్ళేవాడు. మొదటిసారి తన భార్యతో కలిసి రావడం చాలా కొత్తగా, అద్భుతంగా అనిపించింది. అలా ఇద్దరూ కలిసి చికెన్ బిర్యానీ తిని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వచ్చేశారు. అప్పటికే టైం రాత్రి 9 అయింది. మహాలక్ష్మి ఫ్రెషప్ అయ్యి బెడ్‌పై కూర్చొని శ్రీధర్ కొనిచ్చిన ఫోన్‌లో ఫీచర్స్ చూస్తుంది. శ్రీధర్ హాల్‌లో కూర్చొని అమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అతని ఫోన్‌లో ఫేస్‌బుక్‌కి మెసేజ్ వచ్చింది. హాయ్ బ్రో! బాగున్నారా? అని. ఎవరో మహేష్ ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే యాక్సెప్ట్ చేశాడు పొద్దున్నే. ఎవరు? ఈ మహేష్ ఎవరో తెలిసిన వాళ్ళే అయుంటారు అనుకొని, హాయ్ మహేష్! నేను బాగున్నా. కానీ నేను గుర్తుపట్టలేదు. సారీ. ఎవరు నువ్వు? అని మెసేజ్ చేశాడు శ్రీధర్. నా అనుకున్న వాళ్ళే నన్ను మర్చిపోయారు సార్. నేనెవరో తెలియని మీకు నేనెలా గుర్తుంటాను? మీరు చెప్పేది నాకేం అర్థం కాలేదు. నాకు మీకు తెలియదా? ఓకే. ఊరికే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారా? నేనెవరో మీకు తెలియదండి. కానీ మీరెవరో నాకు తెలుసు. ఎలా? నేను మీ మిసెస్ మహాలక్ష్మి క్లాస్‌మేట్‌ని. ఓహ్! రియల్లీ? నైస్ టు మీట్ యూ మహేష్. థాంక్ యూ బ్రో. మా పెళ్ళికి రాలేదా మరి నువ్వు? నాకు చెప్పకుండా చేసుకుందిలెండి. అవునా? హడావుడిగా జరిగిపోయింది మహేష్. మేబీ అందుకే చెప్పలేదేమో. అంతే అయ్యుంటుంది. ఆమెకు ఎప్పుడూ హడావుడేలెండి. హహహ! ఓకే మహేష్. చాట్ యూ లేటర్. బాయ్. గుడ్ నైట్ అని ఫోన్ పక్కన పెట్టి తన గదిలోకి వెళ్ళాడు. వెళ్ళేసరికి మహాలక్ష్మి ఫోన్ అలాగే చేతిలో పట్టుకొని పడుకుండిపోయింది.
అయ్యో! నిద్రపోయిందా ఏంటి కొంపతీసి? పెళ్ళైన 4 రోజులకే ఇలా నిద్రపోతే ఎలా అమ్మా? అని నవ్వుకుంటూ మెల్లిగా తన భుజంపై చెయ్యి వేసి తన నుదిటిపై ముద్దు పెట్టుకున్నాడు. నిద్రపోతుంటే ఎవరైనా అందంగా ఉంటారు. కానీ నువ్వు ఇంకా భలే ముద్దుగా ఉన్నావు మహా! అనుకుంటూ తనని చూస్తూ లేపాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. పోనీలే పాపం అలసిపోయిందేమో! ఈ రోజుకి ఇలా పడుకోనివ్వు అనుకొని మళ్ళీ తన ఫోన్ తీసి ఫేస్‌బుక్ ఓపెన్ చేశాడు. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను బ్రో అని మహేష్ నుండి వచ్చిన మెసేజ్ చూశాడు. అవునా? ఏంటి? చెప్పండి మహేష్. మీకు మహాలక్ష్మి సంబంధం ఎలా వచ్చింది? ఏం చెప్పి పెళ్లి చేశారు మీకు? ఇంత హడావుడిగా? పెళ్ళిళ్ళ బ్రోకర్ ద్వారా వచ్చింది. చూసాము. అమ్మాయి బాగా నచ్చి ఒప్పుకున్నాము. వాళ్ళ నాన్నమ్మకి బాగాలేదని తొందరగా చేశారు. ఎందుకు అలా అడుగుతున్నావు? బాగా కవర్ చేశారు బ్రదర్. ఏమీ చెప్పకుండా మిమ్మల్ని మోసం చేశారు. నాకే కాకుండా మీకు కూడా అన్యాయం చేశారు. ఏమంటున్నావు మహేష్? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? సూటిగా చెప్పు. ఈ దొంగ తిరుగుడెందుకు? నాకు నచ్చదు. మహాలక్ష్మితో తన ప్రేమ, తమ మధ్య జరిగిన అన్ని విషయాలు, తనకు జరిగిన అన్యాయం గురించి మొత్తం మెసేజ్ చేశాడు మహేష్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఇలాంటి చెప్పుడు మాటలు విని అమ్మాయి జీవితాన్ని నాశనం చేసే రకాన్ని కాదు. నేను మీకు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, నా మనసులో బాధ, కోపం, ఆవేశం తగ్గాలంటే అదొక్కటే మార్గం అనిపించింది. నేను చెడ్డవాడిని అనుకోండి, ఇంకా ఏమైనా అనుకోండి. కానీ నేను అన్న ప్రతి మాట వాస్తవం. అయితే ఇప్పుడు నాకెందుకు చెప్తున్నారు? మీకు జరిగిన అన్యాయం మీకు తెలియజెప్పాలని. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అవసరం లేదు. కానీ మీకు చెప్పాలనిపించింది. అందుకే చెప్తున్నా బ్రదర్. మీరు చెప్పేది నిజమని నేనెందుకు నమ్మాలి? అన్ని రకాల ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. పంపించమంటారా? ఏంటి బ్రదర్ నువ్వు? నా మైండ్ అంత పాడు చేస్తున్నావు. అసలు నీకేం కావాలి? మీకు నిజం తెలియడమే నాకు కావాలి. ఆ తర్వాత ఏం జరిగినా నాకే అవసరం లేదు. ఈవెన్ నాకు ఆమె కూడా అవసరం లేదు. నీకు నిజం చెప్పాలి అనుకున్నా. చెప్పాను. అంతే. సరే. నీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? నాకు పంపు. వెయిట్ అని తన ఫోన్‌లో ఉన్న వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న కాల్ రికార్డింగ్స్ పంపించాడు. అవన్నీ చూసి కాల్ రికార్డ్స్ విన్నాక శ్రీధర్‌కి మహాలక్ష్మిపై కోపం, తన మీద తనకే విపరీతమైన జాలి కలిగింది. అసలు ఇప్పుడేం చెయ్యాలి అనేది ఏమీ అర్థం కాలేదు. తల పట్టుకొని అలాగే కూర్చున్నాడు రాత్రంతా. మహాలక్ష్మి హాయిగా పడుకుండిపోయింది తెల్లవారేదాకా. మహాలక్ష్మి లేచేసరికి శ్రీధర్ పడుకునే ఉన్నాడు. అయ్యో! రాత్రి తన రూంలోకి వచ్చేసరికి నిద్రపోయానా? పాపం డిసప్పాయింట్ అయ్యాడేమో! లేపాల్సింది నన్ను అనుకొని తన వైపు జాలిగా చూసి కిందికి వెళ్ళిపోయింది. వంటింట్లో ఉన్న వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఏమైనా హెల్ప్ చెయ్యాలా అత్తయ్య అని అడిగింది. లేచావా? ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి చక్కగా స్నానం చేసిరా. సరే అని వెళ్ళిపోయింది మహాలక్ష్మి. శ్రీధర్ నిద్రలేచి కిందికి వచ్చి ఫ్రెష్ అయ్యి, అమ్మా నాకు పనుంది. బయటికి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. మహాలక్ష్మి స్నానం చేసి వచ్చేసరికి శ్రీధర్ లేడు. పనుండి బయటికి వెళ్ళాడని చెప్పింది శ్రీధర్ వాళ్ళ అమ్మ. శ్రీధర్ ఇంట్లో ఉండలేక బయటకు వచ్చాడు. మహేష్ పంపించిన ప్రూఫ్స్‌లో క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఎవరినడగాలి? ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలి? అందరం చాలా సంతోషంగా ఉన్న టైంలో ఇలాంటి నిజం తెలిసింది. దేవుడా! ఇది నిజం కాకపోతే బాగుండు అని మనసులో కోటి దేవుళ్ళకు మొక్కుకున్నాడు. బంగారం లాంటి భార్య దొరికిందని సంతోషపడి 3 రోజులు కూడా కాలేదు. ముచ్చటగా జరిగిన పెళ్లి సంబరం 3 నాళ్ల ముచ్చటే కానుందా?
ఇలా ఆలోచిస్తూ వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉండే పార్కులో కూర్చున్నాడు. సాయంత్రం దాకా అలాగే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎంత ఆలోచించినా ఏం చెయ్యాలో అర్థం కాలేదు. మహాలక్ష్మి శ్రీధర్ కోసం ఎదురు చూస్తుంది. పొద్దున్నుండి పెళ్ళైన క్షణం నుండి తనకి దూరంగా ఇంతసేపు అసలే లేడు. ఇంతసేపు వెళ్ళాడంటే ఏదైనా పని ఉందేమో అని తనకు తానే సర్ది చెప్పుకుంది. చివరగా శ్రీధర్ ఒక నిర్ణయానికి వచ్చినవాడిలా లేచి ఇంటివైపు బయలుదేరాడు. ఇంట్లోకి వచ్చేసరికి మహాలక్ష్మి హాల్లోనే కూర్చొని మాటిమాటికి డోరు వంకే చూస్తుంది. తన కోసం ఎదురు చూస్తుందని అర్థమైంది. కానీ ఎందుకో తన మొహం చూడాలంటే ఇదివరకట్లా ముచ్చటగా అనిపించట్లేదు. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈమె వేరేవాడి లవరా? వేరేవాడితో ప్రేమ కబుర్లు చెప్పిందా? వేరేవాణ్ణితో పీకల్లోతు ప్రేమలో ఉందా? అని మనసులో అనుకుంటూ బోర్ అనిపిస్తుందా ఇంట్లో? అన్నాడు. మామూలుగా మాట్లాడ్డానికి శతవిధాలా ప్రయత్నిస్తూ. అవునండి. పొద్దుననగా వెళ్లారు. తిన్నారా ఏమైనా? అని అడిగింది. ఆ! బయట తిన్నాను. ఇక్కడికి దగ్గరలోనే పార్కుంది. వెళ్దాం పదా? అనగానే లేచి పదండి. నేను రెడీగానే ఉన్నాను అని ఉత్సాహంగా అతనితో బయలుదేరింది మహాలక్ష్మి. ఆమె ఉత్సాహం నిన్నటిదాకా అతనికి బాగా నచ్చింది. కానీ ఇప్పుడు వెగటు పుట్టిస్తుంది. ఆమెకి బైక్‌పై ఎక్కించుకొని పార్కుకి తీసుకెళ్ళాడు. అవునండి. పొద్దుననగా వెళ్లారు. తిన్నారా ఏమైనా? అని అడిగింది. ఆ! బయట తిన్నాను. ఇక్కడికి దగ్గరలోనే పార్కుంది. వెళ్దాం పదా? అనగానే లేచి పదండి. నేను రెడీగానే ఉన్నాను అని ఉత్సాహంగా అతనితో బయలుదేరింది మహాలక్ష్మి. ఆమె ఉత్సాహం నిన్నటిదాకా అతనికి బాగా నచ్చింది. కానీ ఇప్పుడు వెగటు పుట్టిస్తుంది. ఆమెను బైక్‌పై ఎక్కించుకొని పార్కుకి తీసుకెళ్ళాడు. పార్కంతా తిరిగాక ఒక దగ్గరగా వచ్చి కూర్చున్నారు ఇద్దరూ. రంగురంగుల పూల మొక్కలతో, రకరకాల చెట్లతో చాలా బాగుంది పార్కు. పిల్లలు ఆడుకుంటున్నారు. పెద్దవాళ్ళు, వాళ్ళు ఎక్కడ పడతారో అని కంగారు పడుతున్నారు. చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. చాలా బాగుంది కదా పార్కు అంటూ శ్రీధర్ వైపు చూసింది మహాలక్ష్మి. ఎటో చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించాడు శ్రీధర్. ఏమైంది? చాలా సీరియస్‌గా ఉన్నారు? నిన్ను ఒకటి అడుగుతాను. సూటిగా సమాధానం చెప్తావా మహా? ఆ ప్రశ్నతో మహాలక్ష్మికి కంగారు మొదలైంది. ఏమడుగుతాడు? మహేష్ విషయం తెలిసిందా తనకి? ఇలా ఆలోచిస్తూనే అడగండి అని సమాధానమిచ్చింది. మహేష్ ఎవరు? శ్రీధర్ అడిగిన ఆ ప్రశ్న బాణంలా గుచ్చుకుంది తన మనసులో. ఎవరు అంటే? ఎవరు అని చెప్పాలి? ఏమని చెప్పాలి? అని మనసులో మదనపడుతూ ఉంది. నా క్లాస్‌మేట్. ఎందుకు? అంతేనా? అతనితో నీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? ఉంది. అతను మీకు ఫోన్ చేశాడా? ఏం చెప్పాడు? నేనడిగిన దానికి సమాధానం చెప్పు. ఏంటి? అతనితో సమస్య? అతను ప్రపోజ్ చేశాడు నాకు. కానీ నేను ఒప్పుకోలేదు. ఫ్రెండ్‌లా ఉన్నాం. నా పెళ్లి అనేసరికి చెడగొట్టడం మొదలుపెట్టాడు. ఏదో ఒకటి చెప్పి. అంటే నువ్వు యాక్సెప్ట్ చెయ్యలేదా? లేదు. ఏదైనా ఉంటే క్లియర్‌గా చెప్పు. నాతో భయపడకు. నిజమే చెప్తున్నా. నన్ను అనుమానిస్తున్నారా? మీరిద్దరూ లవ్ చేసుకున్నారని, మీ మధ్య అన్నీ అయిపోయాయని, మీ పేరెంట్సు నీ మనసు మార్చి ఇలా బలవంతపు పెళ్లి చేశారని అతను అంటున్నాడు. ఇలాంటి కట్టుకథలు చెప్పే నా జీవితం నాశనం చేయాలనుకుంటున్నాడు. ఇంకా శ్రీధర్‌కి ఓపిక నశించిపోయింది. మహేష్ పంపిన కాల్ రికార్డింగ్స్ వినిపించి, ఈ గొంతైతే నీదే కదా! ఈ మాటలైతే నీవే కదా! అన్నాడు. అప్పటిదాకా దబాయించి మాట్లాడిన మహాలక్ష్మి సైలెంట్ అయిపోయింది. వాళ్ళ నాన్న అన్నీ డిలీట్ చేయించాక కూడా ఇంకా తన దగ్గర ఆధారాలు ఉన్నాయని ఊహించలేకపోయింది. ఏం మాట్లాడకుండా ఏడుస్తూ తల దించుకొని కూర్చుంది.
చూడు మహాలక్ష్మి, బేసిక్‌గా నాకు అమ్మాయిలంటే చాలా గౌరవం, అభిమానం. అమ్మాయిలు తన పేరెంట్స్‌ని, భర్తని, అత్తమామల్ని తలెత్తుకొని జీవించేలా నడుచుకోవాలని, అంతేగాని తప్పు చేసి ఆ తప్పును ఎవరికీ తెలియకుండా దాచిపెట్టను అనుకొని, తీరా అది అందరికీ తెలుసు అని తెలుసుకొని, ఇలా తలదించుకునే పరిస్థితి అస్సలు తెచ్చుకోకూడదు. తలెత్తి శ్రీధర్ వైపు చూసింది. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఉబ్బినట్టుగా, ముక్కు, చెంపలు ఎర్రగా కందిపోయి ఉన్నాయి. కానీ ఆమెను చూస్తే శ్రీధర్‌కి జాలి వేయలేదు. మన పెళ్లి జరగకముందే ఈ విషయాలన్నీ మీ నాన్న నాకు చెప్తే బాగుండేది. ఏ నిర్ణయమైనా అప్పుడే ఆలోచించి తీసుకునేవాణ్ణి. ఇలా అన్నీ దాచి పెళ్లి చేస్తే ఆ పెళ్లి నిలబడుతుందని ఎలా అనుకున్నారు మీరు అసలు? ఏమి మాట్లాడకుండా అలాగే మౌనంగా కూర్చుంది మహాలక్ష్మి. నేను ఎల్లుండి బెంగుళూరు వెళ్తున్నాను. రేపు నిన్ను మీ ఇంట్లో దింపేస్తాను. ఇంటికి వెళ్ళాక నీ బట్టలన్నీ సర్దుకో. పొద్దున్నే బయలుదేరదాం అంటూ లేచి బయటికి నడిచాడు. అన్నీ కోల్పోయిన దానిలా, జీవితంలో ఓడిపోయినట్లుగా, తప్పు చేసిన దోషిలా మౌనంగా తన వెనకే నడిచింది మహాలక్ష్మి. ఆ రోజు రాత్రి నిశ్శబ్దంగా అదే బెడ్‌పై చెరొక వైపు తిరిగి పడుకున్నారు. మహాలక్ష్మికి చాలా బాధగా అనిపించింది. గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని సంతోషంగా గడుపుదామనుకునే లోపే ఇలా నెత్తిన పిడుగు పడినట్లు అనిపించింది. మహేష్ ఎందుకిలా చేస్తున్నాడు? నిన్ను ప్రేమించడమే నేను చేసిన నేరమా? ఒక కూతురిగా నా పేరెంట్స్ బతికి ఉండాలని అనుకోవడం నా తప్పా? రాత్రంతా తలుచుకొని ఏడుస్తూనే ఉంది. అటువైపు తిరిగిన శ్రీధర్ కూడా రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు. తను తీసుకున్న నిర్ణయం సరైనదేనా? ఏమో, ఆలోచిస్తాను. రేపైతే మహాలక్ష్మి వాళ్ళింట్లో దింపేసి బెంగుళూరు వెళ్ళిపోతాను. ఆలోచించుకున్నాక ఏ నిర్ణయమైనా అమ్మ వాళ్ళతో, మహాలక్ష్మి వాళ్ళతో కూడా చర్చిస్తాను అనుకున్నాడు. తెల్లవారే లేచి రెడీ అయ్యి బట్టలు సర్దుకుంది మహాలక్ష్మి. ఎందుకురా అమ్మాయిని ఇప్పుడే వాళ్ళ ఇంటికి పంపిస్తున్నావు? నీతో బెంగుళూరుకి తీసుకెళ్ళొచ్చు కదా అని అడుగుతున్న వాళ్ళ అమ్మకి, ఎలా కుదురుతుందమ్మా? అక్కడ రూము అది చూసుకోవాలి కదా అని సర్ది చెప్పాడు. మహాలక్ష్మి పెళ్ళైన రోజు నుండి నిన్నటి దాకా తను నాతో ఎంత సరదాగా గడిపాడు. ఒక్క ఫోన్‌తో అదంతా కలలా కరిగిపోయింది అని బాధపడింది. శ్రీధర్ మహాలక్ష్మి తీసుకొని వాళ్ళింట్లో దింపి అక్కడ ఉండకుండా వాళ్ళతో ఏమీ మాట్లాడకుండా వెంటనే వెనక్కి తిరిగి వచ్చేశాడు. అప్పటికి మహాలక్ష్మి వాళ్ళ పేరెంట్స్‌కి డౌట్ వచ్చింది. మహాలక్ష్మిని అడిగారు ఏమైందని. జరిగిందంతా చెప్పింది మహా. ఆ వెధవ అంత పని చేశాడా? ఒళ్ళంతా కూలబొడిచినా సిగ్గు రాలేదు వెధవకి అంటూ మండిపడ్డాడు మహాలక్ష్మి వాళ్ళ నాన్న. వెక్కి వెక్కి ఏడ్చింది మహాలక్ష్మి. ఏం కాదులే, నేనేదో ఒక రకంగా సర్ది చెప్తా అల్లుడికి. కావాలంటే మరింత కట్నం ఇస్తానని ఆశ పెడతా. నువ్వేం బాధపడకు అని ధైర్యం చెప్పాడు. తెల్లవారి శ్రీధర్ బెంగుళూరుకి వెళ్ళిపోయాడు. రోజులు గడిచిపోతున్నాయి. కానీ మహాలక్ష్మి గురించి ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. తనని వదిలిపెట్టి వచ్చిన నుండి ఒక్కసారి కూడా ఫోన్ గానీ, మెసేజ్ గానీ చెయ్యలేదు. ఆమె 1, 2 సార్లు చేసింది. కానీ లిఫ్ట్ చెయ్యలేదు. ఆమెని భార్యలా మనస్ఫూర్తిగా స్వీకరించడానికి మనసొప్పడం లేదు. తనతో కనీసం ఒక్క సంవత్సరం లేదా 6 సంవత్సరాల పాటు జర్నీ చేసినా, ఆ తర్వాత తనకు ఈ విషయం తెలిసి ఉంటే ఆల్రెడీ తనతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఉండేవాణ్ణి. కాబట్టి క్షమించేవాడినేమో. అది ఒక పీడకలలా మర్చిపోయి తనని దగ్గరికి తీసుకొని వాడినేమో. కానీ నేను తనతో కేవలం 2 రోజులే ఉన్నాను. తనంటే ఇష్టం ఏర్పడింది. కానీ ఎమోషనల్‌గా మా మధ్య అంత దృఢమైన బంధమైతే ఏర్పడలేదు. ఈ మూమెంట్‌లో తన గురించి తెలిసిన విషయాలు తనని నా మనసులోకి రాకుండా అడ్డుకుంటున్నాయి. నాకర్థమవుతుంది. ఒకసారి పెళ్లి జరిగాక వదిలేయడం, విడిపోవడం అనేది మామూలు విషయం కాదని. కానీ జీవితం అంటే కూడా మామూలు కాదు.
ఈ ఫీలింగ్‌తో జీవితమంతా గుండెల్లో బరువులా తనని నేను మొయ్యలేను అని అనుకోని, చివరిసారిగా ఫైనల్ చేసుకోవడానికి తనకు బాగా దగ్గరైన ఇద్దరు స్నేహితులకి మహేష్ చెప్పిందంతా ఎంతవరకు నిజమో కనుక్కోమని చెప్పాడు. అందులో ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి, మహేష్ చెప్పినవి అక్షరాల నిజమేనని, లక్ష్మి వాళ్ళ అన్నయ్యకి కూడా అన్నీ మొదటి నుంచి తెలుసు అని, అతను కూడా మహేష్‌ని తన అవసరాలకు వాడుకున్నాడని చెప్పాడు. ఇక అది విన్న తర్వాత శ్రీధర్ దృఢంగా నిర్ణయించుకున్నాడు. తన నిర్ణయం తప్పైనా, ఒప్పైనా అందరూ హర్షించినా, తిట్టినా నా మనసుకు నచ్చేదే నేను చేస్తా. నా అంతరాత్మకి నేను న్యాయం చేస్తా అనుకున్నాడు శ్రీధర్. శ్రీధర్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి కంగారు పడొద్దు అని, చెప్పేది నిదానంగా విను అని ముందే జాగ్రత్తలు చెప్పి విషయమంతా వివరించాడు. బాధలో చాలా కుంగిపోయారు అతని తల్లిదండ్రులు. చక్కని సంబంధమని మురిసిపోతే ఇలా బెడిసి కొట్టిందేంట్రా అంటూ ఏడ్చింది శ్రీధర్ వాళ్ళమ్మ. తెల్లవన్నీ పాలని, మెరిసేదంతా బంగారమని అనుకునే మనలాంటి వాళ్ళని ఇలా మోసం చేసేవాళ్ళు ఉంటారని దేవుడు ఒక గుణపాఠం నేర్పించాడమ్మా మనకి. ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకు. కానీ నాకు ఆ అమ్మాయి మాత్రం వద్దు. నేను జీవితాంతం ఆ మచ్చని తొలగించుకోలేను. వాళ్ళకి చెప్పేస్తానమ్మా రేపు. మహాలక్ష్మి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి, అలాగే తన నిర్ణయాన్ని కూడా చెప్పేశాడు. వాళ్ళు పంచాయతీ పెట్టారు. పెద్ద మనుషులు శ్రీధర్‌కే నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. ఆడపిల్ల జీవితం. ఒక్కసారి విడాకులైతే మళ్ళీ పెళ్లి కావడం కష్టం. పెద్ద మనసు చేసుకొని చిన్నపిల్ల తెలిసి తెలియక తప్పు చేసింది. క్షమించి వదిలేయ్ బాబూ. ఆ విషయం మర్చిపోయి అన్యోన్యంగా ఉండండి. మీ మామగారు కూడా నీకు ఏమివ్వమంటే అదిస్తా అంటున్నారు అంటూ అతని మనసు మార్చడానికి ప్రయత్నించారు. చూడండి అంకుల్, ఒకసారి విడాకులైతే ఆడపిల్లైనా, మగపిల్లగాడైనా పెళ్లి కావడం చాలా కష్టం. అది తనకే కాదు, నాకు కూడా ఒక మాయని మచ్చే. అయినా పర్లేదు. నాకు ఏ విషయం చెప్పకుండా మోసం చేసి, ఈ అబద్ధాలు చెప్పి పెళ్లి చేశారు. చూడండి, నాకది నచ్చలేదు. అందుకే నాకు ఈ పెళ్లి వద్దు అనుకుంటున్నాను. నీ అంతట నువ్వే వద్దనుకుంటున్నావు కాబట్టి, నువ్వు వాళ్ళిచ్చిన కట్న కానుకల్ని డబ్బులు తిరిగి ఇవ్వాలి వాళ్ళకి అంటూ బెదిరించాలని కూడా చూశారు. అది మీ ఇష్టం. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. తప్పు ఎవరి వైపు ఉంది? ఎవరి వల్ల ఎవరి జీవితం అన్యాయమైంది? అనేది ఆలోచించకుండా కేవలం అమ్మాయి, ఆడపిల్ల అనేవి మాత్రమే చూస్తున్నాం. అంటే మీరడిగినవి ఇవ్వడానికైనా సరే నేను సిద్ధం. కానీ మీ బెదిరింపులకు లొంగి ఆమెతో మాత్రం నేను కలిసి ఉండలేను. ఇంకా అతను అలా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసరికి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు పెద్దవాళ్ళు. ఇంతకు మించి ఏమి చెప్పలేము అన్నట్లుగా నిరాశగా మహాలక్ష్మి వాళ్ళ నాన్న వైపు చూశారు. అతను కూడా ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. అది మీ ఇష్టం. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. తప్పు ఎవరి వైపు ఉంది? ఎవరి వల్ల ఎవరి జీవితం అన్యాయమైంది అనేది ఆలోచించకుండా కేవలం అమ్మాయి, ఆడపిల్ల అనేవి మాత్రమే చూస్తున్నాం. అంటే మీరడిగినవి ఇవ్వడానికైనా సరే నేను సిద్ధం. కానీ మీ బెదిరింపులకు లొంగి ఆమెతో మాత్రం నేను కలిసి ఉండలేను. ఇంకా అతను అలా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసరికి ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు పెద్దవాళ్ళు. ఇంతకు మించి ఏమి చెప్పలేము అన్నట్లుగా నిరాశగా మహాలక్ష్మి వాళ్ళ నాన్న వైపు చూశారు. అతను కూడా ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. మహాలక్ష్మి కూడా అక్కడే ఉండి స్తనువులా నిలబడిపోయింది. శ్రీధర్ ఇంత సీరియస్‌గా నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేకపోయింది. తనతో ఎంతో సరదాగా మాట్లాడిన శ్రీధరేనా ఇలాంటి కఠినమైన మాటలు మాట్లాడేది? ఒక తప్పు మనిషి జీవితాన్ని ఎలా అల్లకల్లోలం చేస్తుందో ప్రత్యక్షంగా అనుభవిస్తుంది మహాలక్ష్మి. పంచాయితీ రేపటికి వాయిదా వేసుకొని అందరూ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మహాలక్ష్మి ఇంట్లో వాళ్ళంతా కూర్చొని బాధపడుతున్నారు. ఇక మనమేం చెప్పినా
అబ్బాయి వినేలాగా లేడు అని బాధపడ్డాడు మహాలక్ష్మి వాళ్ళ నాన్న. మహాలక్ష్మి మౌనంగా కూర్చుంది. తన జీవితం ఎక్కడ మొదలై ఎన్ని మలుపులు తిరిగి ఎక్కడికి వెళ్తుందో అర్థం కాకుండా అయిపోయింది అని తనలో తానే కుమిలిపోతుంది. అందం, డబ్బు, చదువు, పేరు, ప్రతిష్టలు అన్నీ ఉండి కూడా నా కూతురు జీవితం ఇలా కుక్కలు చింపిన విస్తరిలా అయిపోయిందంటే ఏం చెయ్యలేని చేతకాని వాడిలా చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. దాని కర్మ ఇలా రాసిపెట్టాడు దేవుడు అంటూ బాధపడుతున్నాడు మహాలక్ష్మి తండ్రి. ఒకసారి శ్రీధర్‌తో ఫోన్‌లో మాట్లాడు తల్లీ, నచ్చజెప్పి చూడు, క్షమించమని అడుగు అన్న తండ్రి మాటలకు ఏం చెప్పాలి నాన్నా? ఏం చెప్పినా వినే పరిస్థితిలో అతను లేడు. రేపటితో మీ మధ్య ముడిపడిన బంధం తెగిపోతుంది. చివరి ప్రయత్నంగా ఒకసారి మాట్లాడి చూడు. సరే అంటూ శ్రీధర్‌కి ఫోన్ చేసింది. లిఫ్ట్ చెయ్యకూడదు అనుకున్నాడు శ్రీధర్. కానీ ఏం చెప్తుందో చివరిసారి విందామని ఎత్తాడు. హలో! శ్రీధర్ గారూ! నేను మీతో ముందే చెప్పకపోవడం నా తప్పే. కానీ చెప్తే మీరు ఎలా తీసుకుంటారో అనే భయంతోనే చెప్పలేదు. కానీ పెళ్ళైన మరుక్షణమే అతడి ఆలోచనలు ఏమీ నాలో లేవు. మనస్ఫూర్తిగానే మీతో ఒక్కటయ్యాను. తెలిసి తెలియక నేను చేసిన తప్పులకి పెద్ద మనసు చేసుకొని క్షమించి మీ జీవితంలో ఉండనివ్వండి. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. సారీ మహాలక్ష్మి. నన్ను నువ్వు దుర్మార్గుడు అనుకున్నావు పర్లేదు. నీ విషయంలో నీ తప్పులు అంగీకరించడానికి నా మనసు ఒప్పడం లేదు. ఇన్ని రోజులుగా అదే ఆలోచించాను. కానీ నా వల్ల కావడం లేదు మహాలక్ష్మి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేని నీ మనస్తత్వం, నిలకడలేని నీ స్వభావం నా ఆలోచనలకు, నా స్వభావానికి సరిపోవు. జీవితాంతం మనమిద్దరం కలిసి ఉండడం చాలా కష్టం. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అంటారు. అందుకే మొదటిలోనే తుంచివేయడమే మంచిది అనుకొని ఈ నిర్ణయానికి వచ్చాను. నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు. గుడ్ బై. ఫోన్ పెట్టేసి నేను ఎన్ని విధాలుగా చెప్పి చూసినా తన నిర్ణయాన్ని మార్చుకోవడం లేదు నాన్నా. వదిలేయండి. ఏం చేస్తాం? అని సైలెంట్‌గా ఉండిపోయింది. అందరూ మళ్ళీ ఒకసారి చెప్పి చూసిన తర్వాత కూడా శ్రీధర్ అదే మాట మీద ఉండటంతో మహాలక్ష్మి శ్రీధర్‌కి పెద్ద మనుషులు సమక్షంలో విడాకులు ఇప్పించారు. నెల రోజులు గడిచిపోయాయి. మహాలక్ష్మికి మళ్ళీ పెళ్లి చేయడానికి మంచి సంబంధం దొరుకుతుందేమోనని మళ్ళీ వెతకడం కూడా మొదలుపెట్టారు. కానీ అన్నీ రెండో పెళ్లి సంబంధాలు, భార్య చనిపోయి పిల్లలు ఉన్న సంబంధాలు వస్తున్నాయి. మహాలక్ష్మి తండ్రికి ఒక్కటి కూడా నచ్చడం లేదు. ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఇలాగే చూస్తూ ఉంటే మహాలక్ష్మికి పెళ్లి కాకుండా ఒంటరిగా మెలిగిపోతుందేమో అనే భయం పట్టుకుంది. తప్పు చేశానా తన విషయంలో అనే ఆలోచన మొదలైంది. ఆమె ప్రేమిస్తున్నా అన్నప్పుడు కొంత ఆలోచించాల్సిందా? తొందరపడ్డానా? అని తనలో తానే మదనపడుతున్నారు. మహాలక్ష్మి మొహంలో కల తప్పింది. ఎప్పుడు చూసినా ముభావంగా ఉంటుంది. తన గమ్యం ఎక్కడికో, తన జీవితం ఎటు ప్రయాణిస్తుందో అర్థం కాకుండా గజిబిజిగా తయారైంది. ఈ అనర్థాలు అన్నిటికీ కారణమెవరు? తప్పెవరిది? స్థిరమైన నిర్ణయం తీసుకోలేని నాదా? పెద్దవాళ్ళని ఒప్పిస్తానని మాటిచ్చి మధ్యలోనే వదిలేసిన అన్నయ్యదా? ప్రేమిస్తున్నాను అంటే మరో మాట మాట్లాడనీయకుండా చస్తామని బెదిరించి హడావుడిగా పెళ్లి చేసిన తల్లిదండ్రులదా? ప్రేమించానని చెప్పి మోసం చేసిందని పగబట్టి కావాలని పెళ్లి చెడగొట్టిన మహేష్‌దా? తప్పెవరిది? అంటూ తనలో తానే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంది. చూస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయి. తన స్నేహితులకి కూడా పెళ్ళిళ్ళు కుదురుతున్నాయి. నాకు పెళ్లి అంటేనే విరక్తి పుడుతుంది. ఎన్నో కలలు కన్నాను. ఎన్నో ఆశలు పెంచుకున్నాను. మహేష్ తప్ప నా జీవితంలో వేరే మొగాడికి చోటు లేదు అనుకున్నాను. మహేష్‌తో పెళ్లి, పిల్లలు, నా జీవితం అంటూ ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ మా నాన్న అలా బెదిరించేసరికి ఆశలన్నీ చంపుకున్నాను. తల్లిదండ్రులు చూసిన పెళ్లి చేసుకొని వాళ్ళనైనా సంతోషంగా ఉంచుదామని అనుకున్నాను. రాజీపడి మహేష్ తాలూకు జ్ఞాపకాలను
మనసు లోతుల్లోనే పూడ్చిపెట్టి పెళ్లి చేసుకున్నాను. గతమంతా మర్చిపోయి భర్తతో కొత్త జీవితం ప్రారంభిద్దామనుకునే లోపే గతం తాలూకు మచ్చని మళ్ళీ నా జీవితంలోకి తీసుకొచ్చి నా పెళ్లి పెటాకులు చేసేశాడు మహేష్. ఇప్పుడేం చెయ్యాలి? ఇలా ఆలోచిస్తూ ఉన్న తను మహేష్‌ని పెళ్లి చేసుకుంటావా అమ్మా? అంటూ తండ్రి గొంతు వినిపించేసరికి దిగ్గున తలెత్తి చూసింది. మరి ఏం చేస్తాము? మనకు వేరే దారి లేదు. నేను తొందరపడ్డాను. మీ ప్రేమ గురించి చెప్పినప్పుడే ఆలోచించినా బాగుండేది. లేదా పెళ్ళికి కొంత సమయం తీసుకున్నా బాగుండేది. నా కూతురు జీవితాన్ని అందంగా మలుస్తున్నా అనుకున్నానే గాని, ఇలా నేనే చేతులారా నాశనం చేస్తున్నా అని అనుకోలేదు. ఇప్పుడు చెప్తున్నాను. నీ మనసుకు ఏది నచ్చితే అలా చెయ్. నేను ఎటువంటి అభ్యంతరం చెప్పదలుచుకోలేదు. నీకు అతని మీద ఇంకా ప్రేమ ఉంటే వెళ్ళు. వెళ్ళి అతన్నే అడుగు. కిరణ్ కూడా వచ్చి మాట్లాడాడు. ఇందులో నా తప్పు కూడా ఉంది మహా. మహేష్ కంటే మంచి సంబంధం వచ్చింది అని నేను కూడా అమ్మ వాళ్ళతో ఎక్కువగా ఫోర్స్ చెయ్యలేదు. మహేష్ మంచివాడే అని, అతనికి ఆస్తి లేదు అని నేనే అతని గురించి నీకు ఉన్నది లేనిది కల్పించి చెప్పి నీ మనసు పాడు చేశాను. ఇందులో నా తప్పు కూడా ఉంది. ఐయామ్ సారీ మహా. మహాలక్ష్మి కళ్ళల్లో నుండి నీళ్లు ధారలుగా కారిపోతుంటే మౌనంగా రోదిస్తుంది. 2 రోజులుగా బాగా ఆలోచించి ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చిన దానిలా పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయ్యి మహేష్‌కి ఫోన్ చేసింది. లిఫ్ట్ చెయ్యలేదు. 2 సార్లు. మూడోసారికి లిఫ్ట్ చేసి ఏంటి? అని అడిగాడు. నీతో మాట్లాడాలి. ఎక్కడ కలవాలి? అని అడిగింది. ఇంట్లోనే ఉన్నాను. రా! అన్నాడు మహేష్. సరే వస్తున్నా అని చక్కగా స్నానం చేసి మహేష్‌కి ఇష్టమైన చీర కట్టుకొని ఇంట్లో వాళ్ళకు చెప్పి బయలుదేరింది. కిరణ్ నిన్ను డ్రాప్ చేస్తాను. పద అని బైక్‌పై తీసుకెళ్ళాడు. మహేష్ వాళ్ళ ఇంటి ముందు మహాలక్ష్మిని దింపి మాట్లాడటం అయిపోయాక ఫోన్ చెయ్ వస్తాను అని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఆ ఇంటికి తను ఇంతకు ముందే 2, 3 సార్లు వెళ్ళింది. ఆ జ్ఞాపకాలు తనని చుట్టుముట్టాయి. మళ్ళీ ఇప్పటికి గుర్తొచ్చానా అన్నట్లుగా ఆ ఇల్లు తనని ప్రశ్నిస్తున్నట్లు అనిపించింది. ఇంటి ముందు వరండాలో మహేష్ వాళ్ళ నాన్న పడుకొని ఉన్నాడు. అతనిని చూడటానికి ఆమెకు మొహం చల్లలేదు. తల వంచుకొని లోపలికి అడుగుపెట్టింది. ఎదురుగా మహేష్ వాళ్ళ అమ్మ ఫోటో గోడకి వేలాడుతూ కనిపించింది. ఆమె కళ్ళు తనని సూటిగా చూస్తూ ఇంత మోసం చేస్తావా నా కొడుకుని అని అడుగుతున్నట్లు అనిపించింది. అది ఫోటో అయినా సరే ఆమెకు భయం వేసింది. చూడలేకపోయింది. అడుగడుగునా ఏదో తప్పు చేసిన భావన ఆమెను దహించి వేస్తుంది. మహేష్ ఎక్కడా కనిపించడం లేదు. అప్పుడే స్నానం చేసి టవల్ చుట్టుకొని వచ్చాడు మహేష్. ఎదురుగా నిల్చున్న మహాలక్ష్మిని చూసి కూర్చో 5 నిమిషాల్లో వస్తాను అంటూ లోపలికి వెళ్ళి డ్రెస్ వేసుకొని వచ్చాడు. వచ్చేసరికి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చొని ఉంది మహా. చెప్పు అన్నాడు మహేష్. గుండె నిండా ధైర్యం తెచ్చుకొని అతని వైపు చూసింది. అతని కళ్ళల్లో ఎటువంటి భావం కనిపించడం లేదు. తనపై ప్రేమ, ద్వేషం, కోపం, పగ, సంతోషం, దుఃఖం ఏదీ తెలియడం లేదు తన కళ్ళల్లో. సూటిగా తన వైపే ప్రశ్నార్థకంగా చూస్తున్నాయి అతని కళ్ళు. సరే, ఇక్కడ్దాకా వచ్చాక భయపడడం ఎందుకు? ఏదైతే అదే అయ్యింది. నేను చెప్పాలనుకునేది చెప్పే తీరుతాను. తిట్టినా, కొట్టినా పడతాను. తన కాళ్ళు పట్టుకుంటాను. ఖచ్చితంగా క్షమిస్తాడు నా మహేష్. ఇదంతా ఒక పీడకలలా మర్చిపోమంటాను అనుకుంది. ఏదో మాట్లాడాలి అన్నావు? చెప్పు అన్నాడు మళ్ళీ. నేను చేసినవన్నీ తప్పులే. కానీ కావాలని నిన్ను మోసం చెయ్యాలని ఇలా చెయ్యలేదు. పరిస్థితులు నాతో అలా చేయించాయి. నిన్ను ప్రేమించిన మాట వాస్తవమే. నువ్వు ఎలా అయితే నాతో జీవితం గురించి కలలు కన్నావో నేను కూడా అలాగే ఎన్నో కలలు కన్నాను. కానీ మా నాన్న చాలా కఠినంగా వ్యవహరించేసరికి నిజంగానే ఆయన ఏమైనా చేసుకుంటాడేమోనని భయం వేసి నిన్ను వదులుకోవడానికి సిద్ధపడ్డాను. నీకు ముందే చెప్పకపోవడం
నా తప్పే. కానీ చెప్తే నువ్వు ఎలాగైనా అడ్డుపడతావని చెప్పొద్దన్నాడు అన్నయ్య. తెలిసో తెలీకో నేను చేసిన తప్పుని క్షమించి జరిగిందంతా ఒక పీడకలలో మర్చిపోయి ఇద్దరం కలలు కన్న జీవితాన్ని కలిసి జీవిద్దాం. ప్లీజ్ నన్ను క్షమించు. అయిపోయిందా? ఇంకా ఏమైనా మాట్లాడతావా? లేదు. నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను. ఇంకా నువ్వే మాట్లాడు. ఓకే. ఒక ప్రశ్న సూటిగా అడుగుతాను. సమాధానం చెప్పు. నేను శ్రీధర్‌తో నిజం చెప్పకపోయి ఉంటే? చెప్పినా శ్రీధర్ నీతో విడాకులు తీసుకోకపోయి ఉంటే? నువ్వు నా పట్ల చేసింది తప్పు అని గుర్తించేదానివేనా? మహాలక్ష్మి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. నాకు తెలుసు. నేను శ్రీధర్‌తో నాకు జరిగిన అన్యాయం గురించి చెప్పకపోయి ఉంటే, నువ్వు హాయిగా సంసారం చేసుకుంటూ, సుఖంగా బతుకుతూ, ఇద్దరు పిల్లల్ని కూడా కనేదానివి. నేనిక్కడ చచ్చానా, బతికానా అని కూడా ఆలోచించేదానివి కాదు. ఇలా నా ఇంటి గడప జీవితంలో తొక్కేదానివి కాదు. అయితే ఇప్పుడేమంటున్నావు? నా మీద పగ తీర్చుకోవడానికే శ్రీధర్‌కి అలా చెప్పావా? లేక నాతో బతకాలని నన్ను శ్రీధర్ నుండి విడదీశావా? అన్న మహాలక్ష్మి ప్రశ్నకి గట్టిగా నవ్వాడు మహాలక్ష్మి. నీతో కలిసి బతకడమా? దానికంటే చావడమే నయం. అయినా నువ్వెక్కడ బతుకున్నావు? ఎప్పుడైతే నువ్వు అబద్ధాలు ఆడటం మొదలుపెట్టావో, ఎప్పుడైతే నన్ను నమ్మించి మోసం చేయడం మొదలుపెట్టావో, ఎప్పుడైతే నన్ను ప్రేమించలేదని అబద్ధం చెప్పావో, ఆ క్షణమే అమాయకురాలైన నా మహాలక్ష్మి చచ్చిపోయింది. నేను శ్రీధర్ నుండి నిన్ను విడదీసి నేను దగ్గరవ్వాలని అనుకోలేదు. శ్రీధర్ గురించి నేను తెలుసుకున్నాను. అతను చాలా మంచివాడు. నాలాగే స్వచ్ఛమైన మనసు కలవాడు. అంత మంచి మనిషి జీవితంలో నీలాంటి నకిలీ, కల్మషమైన మనసు కల అమ్మాయి ఉండటానికి అర్హురాలు కాదని అనుకొని అతనికి నిజం చెప్పాలనుకున్నాను. నిజం చెప్పిన తర్వాత అతను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది పూర్తిగా అతని ఇష్టమే. కానీ నాలా అతను కూడా మోసపోకూడదు అనుకున్నాను. అంటే ఆల్రెడీ మోసపోయాడు. అతను కూడా చాలా బాధపడుతున్నాడు అని నాకు తెలుసు. కానీ జీవితాంతం పడే బాధ నుండి అతనిని తప్పించాను. నిన్ను ఎంతగానో ప్రేమించాను మహా! చనిపోయిన మా అమ్మతో సమానంగా నిన్ను ఆదరించాను. అమ్మ పోయినా నాకు మరో అమ్మవవుతావనుకున్నాను. అమ్మకి ఇచ్చిన మాట కూడా తప్పావు. అమ్మ నీ కడుపులో పుడుతుంది అన్నదని నీతో చెప్పినప్పుడైనా మనకు అలాంటి అవకాశం లేదురా. మన జీవితాలు ఇంతే అని నాకు చెప్పినా బాగుండేది కదా! నేనున్నాను నీ వెనక అంటూనే వెనక నుంచి వెన్నపోటు పొడిస్తే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవించే వారికే తెలుస్తుంది. నా బాధలో కొంతైనా నీకు అనుభవంలోకి రావాలనే ఇలా కఠినంగా మారి నీకు కూడా నా నొప్పి తెలిసేలా చేశాను. ఇది పగ అనుకో, ప్రతీకారం అనుకో, నన్ను రాక్షసుడు అనుకో, సైకో అనుకో, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మహేష్ మాట్లాడుతున్నంతసేపు వెక్కి ఏడుస్తూనే ఉంది మహాలక్ష్మి. నువ్వు ఏడ్చేదానికి 100 రెట్లు ఎక్కువ ఏడ్చాను నేను. కానీ నీ తప్పు నీకు తెలిసింది. నా బాధ నీకు అర్థమైంది. నా ప్రేమ విలువ నీకు తెలిసింది. ఇది చాలు నాకు. ఇప్పుడు నేను నా ప్రేమ గెలిచినట్లే నా దృష్టిలో. నాకు ఇంకా ప్రేమ, పెళ్లి వీటిపైన నమ్మకం పోయింది నీ వల్ల. రేపే నేను దుబాయ్ వెళ్ళిపోతున్నాను. ఇక ఇండియాకి రాదలుచుకోలేదు మళ్ళీ. వస్తే ఎయిర్‌పోర్ట్‌లోనే దిగగానే నీ జ్ఞాపకాలు మళ్ళీ నన్ను ముల్లులా గుచ్చుకుంటాయి. అందుకే అక్కడే సెటిల్ అయిపోదామనుకుంటున్నాను. ఇంకో విషయం, నీ జీవితం పూర్తిగా నాశనమైందని ఏమీ బాధపడకు. మీరు కోటీశ్వరులు. మీ నాన్న తలుచుకుంటే తిమ్మిని బమ్మి చేసైనా నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాడు. నీ భవిష్యత్తుకేమీ ప్రమాదం లేదు. కానీ నువ్వు సారీ అడిగావు కదా అని నిన్ను పెళ్లి చేసుకొని జీవితాంతం కళ్ళ ముందే నువ్వు కనిపిస్తూ ఉంటే, నువ్వు చేసిన ద్రోహం, మీరు చేసిన గాయాలు ప్రతిక్షణం గుర్తొస్తుంటే నిన్ను ప్రేమగా చూసుకోలేను. నేను సంతోషంగా ఉండలేను. ఇప్పుడు నా ప్రేమ కూడా కల్మషమైపోయింది నీ మోసంతో. నువ్వు
నా జీవితంలో గడిచిపోయిన అధ్యాయం. ఇక నేను నీ జోలికి రాను. రేపు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నప్పుడు వాడికి ముందే అన్ని విషయాలు చెప్పు. మళ్ళీ ఎవరి ద్వారానైనా విషయం తెలిస్తే లేనిపోని ఇబ్బందులు తలెత్తుతాయి. ఇక నువ్వు వెళ్ళు. గుడ్ బై అని చెప్పి తన బైక్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఏడ్చి ఏడ్చి తన కళ్ళల్లో నీళ్లింకిపోయాయి. జీవితంలో పూర్తిగా ఓడిపోయిన దానిలా మోకాళ్ళపై కూర్చొని తన మనసులోకి అంటిన మరకకి అంతా తన కన్నీళ్లతో కరిగిపోయేలా ఏడుస్తూనే ఉంది మహాలక్ష్మి.